మీకు తెలుసా? ప్రతి ఏటా పరిమాణం పెరిగే వినాయక స్వామి విగ్రహం మన ఆంధ్రప్రదేశ్‌లోనే ఉంది అని. అది మన చిత్తూరు జిల్లాలో ప్రసిద్ధి చెందిన కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి అని. సుమారు 1000 సంవత్సరాల క్రితం ఇక్కడ ముగ్గురు వికలాంగులైన సోదరులు, ఒకరు మూగ, చెవిటి, గుడ్డివారు ఉండేవారు. వారు తమ పొలంలోని నీటి కోసం బావి తవ్వుతుండగా, ఆ సోదరులలో గుడ్డివాడైన ఒకతను తన గడపరతో తవ్వుతుండగా రాయికి తగిలి ఎర్రగా రక్తం కారుతుండగా ఆశ్చర్యకరమైన విషయం ఒకటి చోటు చేసుకుంది. అది ఆ రక్తం ఆ ముగ్గురి అన్నదమ్ములకు తగలగానే వారి వైకల్యాలు తొలగిపోయాయి. వారు సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యారు. అక్కడ బయటపడిన విగ్రహమే స్వయంభుగా వెలిసిన స్వయంభు వినాయకుడు. విచిత్రం ఏమిటంటే స్వామివారు ఇప్పటికీ ఆ బావిలోనే ఉంటారు. బావిలోని నీరు ఎప్పటికీ తగ్గదు. మరో అద్భుతమైన విషయం, స్వామివారి విగ్రహం రోజురోజుకు పెరుగుతూ ఉంటుంది. గతంలో చేయించిన వెండి కవచాలు ఇప్పుడు స్వామివారికి సరిపోవడం లేదంటే మీరు నమ్ముతారా? ఇక్కడ ఈ ప్రాంతానికి కాణిపాకం అనే పేరు ఎందుకు వచ్చిందో మీకు తెలుసా? బావిలోని నీరు కొబ్బరి నీళ్ళ వలె చాలా రుచిగా ఉంటుంది. కొబ్బరి అంటే కాని, పాకం అంటే నీళ్ళు కాబట్టి కాణిపాకం అనే పేరు ఇక్కడ ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం 11వ శతాబ్దంలో చోళ చక్రవర్తి కులోత్తుంగ చోళుడు నిర్మించారు. తర్వాత 1336 సంవత్సరంలో విజయనగర సామ్రాజ్య రాజులు విస్తరించారు. ఇక్కడ ప్రజలు సత్య ప్రమాణాలకు నిలువైన ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయని నమ్మకం. ఓం గం గణపతే నమః.